కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ఇండెంట్ బోర్డు ఆదేశాలు లేకుండా 80% కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ వాటర్ ఇయర్ లో జనవరి 29, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ 664 టీఎంసీలు వాడుకున్నది. 66% వాడాలి, కానీ 80% వాడేసి 80% వాడేదాకా మీరు ఏం చేస్తుండ్రు? నీళ్లన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంపీ మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఆల్రెడీ మొత్తం ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక, నీళ్లన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. మన నీళ్లు మనం కాపాడి పెట్టుకోవాలి కదా.